రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా అది కాక ఫుల్ బాడీ కూడా లైట్నింగ్ కావాలి, అందంగా కనిపించాలి, వైట్గా కనిపించాలి, గ్లోయింగ్గా అనుకుంటారు. అండ్ ఏజింగ్ పెరుగుతున్న కొద్ది మనకి బాడీ మొత్తం రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి రింకిల్స్ని కూడా పోగొట్టడానికి మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే హెయిర్ లాస్ అవుతుంది, కొంతమందికి హెయిర్ థిన్నింగ్ అవుతుంది, కొంతమందికి స్కాంటినెస్ అంటే బాగా స్కాల్ప్ విజువల్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కొంతమందికి బాల్డ్ హెడ్ వస్తుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటికీ మన దగ్గర సొల్యూషన్ ఉంది. MNRF అంటే బాగా ఓపెన్ పోర్స్ ఉండి, తర్వాత పిగ్మెంటేషన్ ఉండి, లేదంటే ఓపెన్ పోర్స్కి అయితే ఇది చాలా బాగా సరే కదా. హైడ్రాలోనే ఇట్లాంటివి మన దగ్గర 3 మిషన్స్ ఉన్నాయి. ఇది బేసిక్ హైడ్రా ఫేషియలే. ఇది హైఫు అమ్మ. హైఫు అంటే ఏంటంటే మనకి డబల్ చిన్ ఉంటుంది, కొంతమంది థ్రెడ్స్ వేసుకుంటారు, లూజ్ అయిపోతుంది, స్కిన్ సాగినెస్ వస్తుంది, ఏజ్ కనిపిస్తూ ఉంటారు. యాంటీ ఏజింగ్కి బెస్ట్ అనమాట. డయోడ్ అనేది దేనికంటే మనకి హెయిర్ రిమూవల్. బేసిక్ హైడ్రా ఫేషియల్ మనము చాలా అంటే చాలా తక్కువలో పెట్టాం. 799లో బేసిక్ ఇస్తున్నాం మనం. ఎందుకు అంటే అందరికీ అందుబాటులోకి. అసలు క్లినిక్కి వెళ్ళాలి, ఫేషియల్ చేయించుకోవాలనే భయం పోగొట్టాలి ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్జీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టార్ సీక్రెట్స్కి రావడం జరిగింది. ఫ్రెండ్స్, దీని లొకేషన్ వచ్చేసి మనకు కుకట్పల్లిలో ఉండడం జరిగింది. మనకు మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్ ఉంటుంది, దాని ఆపోజిట్ బిల్డింగ్లోనే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లొకేషన్తో సహా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మన వీళ్ళ స్పెషాలిటీ ఏంటిది అంటే ఫ్రెండ్స్, స్కిన్కి, హెయిర్కి, అలాగే వీళ్ళు లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. అలాగే మనకు వీళ్ళ దగ్గర వచ్చేసి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఫ్రెండ్స్, వీళ్ళు హైడ్రా ఫేషియల్స్ ఉండనివ్వండి, అలాగే మనకు డాండ్రఫ్ని ట్రీట్మెంట్ ఉండనివ్వండి, లేజర్ హెయిర్ రిమూవల్ ఉండనివ్వండి, టాటూ రిమూవల్స్ ఉండనివ్వండి, హెయిర్ రీగ్రోత్ ఉండనివ్వండి, వీళ్ళు బ్యూటీ సర్వీసెస్కి వీళ్ళు ఫేమస్ అని చెప్పొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. విజిట్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో మాత్రం. హాయ్, ఇప్పుడు మనం స్టార్ సీక్రెట్స్లో ఉన్నాము. ఇక్కడ ప్రాసెస్ ఏంటి, వీళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్స్ ఏంటి అనేది మనం మేడం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో మీ దగ్గర స్టార్ సీక్రెట్స్ అని పెట్టారు. సో మీ దగ్గర ట్రీట్మెంట్స్ ఏంటి, సో ఎలా ఉంటుంది అనేది మాకు ఒకసారి మీరు చెప్పండి. యా షూర్, డెఫినెట్లీ. మన దగ్గర అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. కమింగ్ టు ద స్కిన్ ఏంటంటే లైక్ మనకి ఫేస్ లిఫ్టింగ్. అందరూ థ్రెడ్స్ అంటే ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్ అంటే భయపడుతూ ఉంటారు కదా, అలా కాకుండా మన దగ్గర 7D హైఫు ఉంది. సో స్కిన్ టైట్నింగ్ అవుతుంది, అలాగే ఫేస్ లిఫ్టింగ్. అండ్ సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు మన దగ్గరికి. సో జా లైన్స్ కావాలి మెయిన్గా అని చెప్పేసి, అండ్ డబుల్ చిన్ కూడా ఉంటుంది, అది అన్ని రిడక్షన్ చేస్తుంది అనమాట. ఇది కాకుండా వాట్స్ ఉంటుంది, వాట్ రిమూవల్. ఓకే, ఫేస్ GFC అని మన దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది, అది చాలా అడ్వాన్స్డ్ PRP కన్నా. సో దానివల్ల అయితే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ 2 సెషన్స్లోనే మీరు రిజల్ట్ చూసేస్తారు. ఓకే, స్కార్స్ అయినా, డార్క్నెస్ అయినా ఏదైనా పోతుంది. అండ్ కొంతమంది మెలాస్మా అని, పిగ్మెంటేషన్ అని బాధపడుతూ ఉంటారు చాలా లాంగ్ పీరియడ్ నుంచి. ఇంకా అది కాక ఫుల్ బాడీ కూడా లైట్నింగ్ కావాలి, అందంగా కనిపించాలి, వైట్గా కనిపించాలి, గ్లోయింగ్గా అనుకుంటారు. అండ్ ఏజింగ్ పెరుగుతున్న కొద్ది మనకి బాడీ మొత్తం రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి రింకిల్స్ని కూడా పోగొట్టడానికి మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. అండ్ గ్లూటాథైన్ ట్రీట్మెంట్ కూడా ఉంది స్కిన్ లైట్నింగ్ చేయడానికి. ఓకే, అండ్ కొలాజన్ ట్రీట్మెంట్, అలాగే మనకి స్కిన్ బూస్టర్స్, ఫేస్కి మంచి హైడ్రేటింగ్ కొరియన్ గ్లాసీ స్కిన్ కావాలి అంటారు కదా, అలా కూడా ఉంది. పర్మనెంట్ మేకప్ ఉంది. ఓకే, ఒక అమ్మాయికి ఏదైతే కావాలో మొత్తం తీర్చిది. మెయిన్ అందానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి, సో అన్ని ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మీరు అంటే లైక్ గర్ల్స్ ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలా ఉన్నా మన మేడం గారు చాలా మంచి రిజల్ట్, చాలా మంచి ట్రీట్మెంట్స్ చెప్తున్నారు. అండ్ హైడ్రా ఫేషియల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అందులో కూడా మన దగ్గర పర్టికులర్ టైప్స్ ఉన్నాయి. మోస్ట్ అడ్వాన్స్డ్ హైడ్రా ఫేషియల్ కూడా ఉంది, నార్మల్ది కాకుండా. ఓకే, సో చాలా బెటర్ రిజల్ట్ వస్తుంది. క్లయింట్స్ అందరు చాలా సాటిస్ఫై అవుతారు ఆ ట్రీట్మెంట్కి. ఓకే, సో ఆక్సిజన్ ఫేషియల్ కూడా ఉంది. ఇలా చాలా స్కిన్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్ ఉన్నాయి అన్నమాట. ఓకే, బొటాక్స్ కూడా ఉంది. బొటాక్స్ అందరికి ఇక్కడ రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి స్మైల్ లైన్స్కి అలా. సో బొటాక్స్ వల్ల మనకి స్కిన్ టైట్నింగ్ అవుతుంది అనమాట, రింకిల్స్ పోతాయి. సో ఈ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది. MNRF ట్రీట్మెంట్ ఐడియా ఉందా? స్కార్స్ వచ్చి ఉంటుంది, యాక్నీ స్కార్స్ వచ్చిన వాళ్ళకి మంచి కొలాజన్ బూస్టింగ్ అనమాట అది MNRF చేయడం వల్ల. సో ఆ ట్రీట్మెంట్ కూడా ఉంది మన దగ్గర.
సో మన దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇమీడియట్లీ సొల్యూషన్ యా దొరుకుతుంది. ఓకే, ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ స్పెషల్గా పర్టికులర్గా వాల్యూ డే ఆఫర్స్ అని కూడా ఉన్నాయి. ఆ డేస్ వస్తే ఇంకా చాలా లక్కీ అనమాట వాళ్ళకి. ఓకే, స్పెసిఫిక్గా అంటే లైక్ వీక్స్, ఏ వీక్స్ నుంచి ఏ వీక్స్? అంటే లైక్ పర్టికులర్ ఈ డేస్లో ఈ ట్రీట్మెంట్ అని అలా పెట్టి ఉన్నాయన్నమాట, వాల్యూ డేస్ ఆఫర్స్ అని. ఓకే, అలా మనకి చాలా ఆఫర్స్, పెట్టిన ఆఫర్స్ కన్నా ఇంకా ఆఫర్స్ అన్నమాట. ఓకే ఓకే, సో ది బెస్ట్ ఆఫర్స్ పెట్టి మనకి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పర్మనెంట్ మేకప్, లిప్ టింటింగ్. యా, సో ఖచ్చితంగా ఇలాంటి ఆఫర్, అందులో మీరు ఇంత మంచి రిజల్ట్ చెప్తున్నారు, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే ఇక్కడ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మనం ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ట్రైకాలజిస్ట్ ఆర్కే నాయుడు సార్ దగ్గర ఉన్నాము. సో మనం హెయిర్ గురించి వీళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం. ఓకే, హెయిర్లో మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే హెయిర్ లాస్ అవుతుంది, కొంతమందికి హెయిర్ థిన్నింగ్ అవుతుంది, కొంతమందికి స్కాంటినెస్ అంటే బాగా పైనుంచి చూసుకుంటే స్కాల్ప్ విజువల్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కొంతమందికి బాల్డ్ హెడ్ వస్తుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటికీ మన దగ్గర సొల్యూషన్ ఉంది. ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు హెయిర్ లాస్ అనుకోండి, పిఆర్పి అని చెప్పేసి ఉంటుంది, ప్లేట్లెట్స్ రిచ్ ప్లాజ్మా అని చెప్పేసి ఒక చిన్న మన బాడీలోంచి బ్లడ్ శాంపిల్ తీసుకుంటాము, దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఇంజెక్షన్స్ ఇస్తాం. వాళ్ళ కండిషన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి మనం ఎన్ని సిట్టింగ్స్ ఏంటి అనేది సజెస్ట్ చేస్తాము. ఓకే, హెయిర్ థిన్నింగ్ అండ్ స్కాంటినెస్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి వచ్చేసి మనకి బయోపిఆర్పి, స్టెమ్ సెల్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. కొంతమందికి ఇంకా లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు జిఎఫ్సి అని వచ్చింది, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి వచ్చింది. దాంట్లో ఇంకా బాగుంటుంది, మంచి రిజల్ట్స్. కొంతమందికి బట్టతలు వచ్చింది, బట్టతలు వచ్చే వాళ్ళకి ఏం చేస్తాము అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఉంటుంది. ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం చేసేది ఏంటంటే లేటెస్ట్ మెథడ్, అంటే బయోఎఫ్యూ అని చెప్పేసి ఆ మెథడ్లో చేస్తాం. ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని. జస్ట్ 5 to 6 అవర్స్లో అయిపోతుంది ట్రాన్స్ప్లాంటేషన్. దెన్ సెకండ్ డే నుంచి మన వర్క్ మనం చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. స్టిచెస్ కానీ, స్కార్స్ కానీ, వాళ్ళ కండిషన్స్. మన దగ్గర ఏంటంటే ట్రైకో అనలైజర్ అని చెప్పేసి ఉంటుందండి. ఇది ట్రైకో అనలైజర్. దీంట్లో ఏంటంటే మనకు ఒక రూట్ నుంచి ఎన్ని గ్రాఫ్ట్స్ ఉన్నాయి, ఎలా ఉంది రూట్, పోర్ ఓపెన్లో ఉందా, క్లోజ్లో ఉందా అనేది మనం క్లియర్గా అనలైజ్ చేస్తాం. ఓకే, అనలైజ్ చేసిన తర్వాతే మనం క్లయింట్కి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయగలుగుతాం. ఓకే, మనం విజువల్గా చూస్తే అర్థం కాదు, ఇట్లా అనలైజ్ చేస్తేనే మనకు అర్థం అవుతుంది వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎంతవరకు ఉంది, వాళ్ళకి ఏం చేస్తే మంచిగా వచ్చిద్ది అనేది చేసి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. వాళ్ళ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అవును, అంటే మనకేం డాండ్రఫ్కి వచ్చేసి అసలు ఎలా ఎందుకు వస్తుందో, కొంతమందికి వచ్చేసి సాల్ట్ వాటర్ అట్లా యూజ్ చేస్తే వస్తుంది, వేరే వాళ్ళ కోమ్స్ యూజ్ చేసినా వస్తుంది. ఓకే, ఈ వింటర్ సీజన్లో కామన్ ప్రాబ్లం అది. ఓకే, అది వెట్టా డ్రైయా అనేది చూసుకోవాలి మనం ఫస్ట్. డాండ్రఫ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, వెట్ అండ్ డ్రై ఉంటాయి. అది చూసుకొని దానికి తగ్గట్టుగా మనకి డాండ్రఫ్కి వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది, పీల్ ఉంటుంది. ఓకే, వాళ్ళ కండిషన్స్ని బట్టి సేమ్ ఇది కూడా అంతే. 3 to 4 సెషన్స్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది, పర్మనెంట్గా క్లియర్ అవుతుంది. మనం యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి, కీటోకనోజల్ అని చెప్పేసి ఇట్లా షాంపూస్ ఉంటాయి, అవి సజెస్ట్ చేస్తాం మనం. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కండిషన్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. 100% రిజల్ట్ ఇస్తాం మంచిగా, విత్ లో కాస్ట్, ఎఫర్టబుల్ ప్రైజెస్. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ మ్యామ్. హాయ్ అండి. హలో. ఇప్పుడు మనం కౌన్సిలర్ కమ్ మేనేజర్ దగ్గర ఉన్నాము. మేడం అడిగి ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకే అండి, నమస్తే. యాక్చువల్గా వచ్చేసి మనకు రేట్స్ అనేది ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో పెట్టాము. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కరు ఉంటారు, ఇప్పుడు బ్యూటీగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మా టార్గెట్ వచ్చేసి ఎవరికైనా అందుబాటులో మేము రేట్లు పెట్టి రిజల్ట్ ఇవ్వడం అనేది మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నాం అన్నట్టు. సో మా మెయిన్ లక్ష్యం మాత్రం రిజల్ట్ ఇవ్వడం అనేదే. సో ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి మాకు కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. సో మా మెయిన్ రీజన్స్ అదే. హైడ్రా ఫేషియల్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో పెట్టాము. సో ఇంకా వచ్చేసి మనకు బేసిక్, అడ్వాన్సు, ప్రీమియం, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా మేము రేట్స్ సెట్. ఓకే, వాటి గురించి మాకు చెప్తారు? యా, డెఫినెట్గా వాటి గురించి మా ఎండి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ రూమ్కి వెళ్తున్నాం. సో హాయ్ మ్యామ్. హాయ్. హలో మ్యామ్. మేము ఇక్కడ ఆల్రెడీ
వీటి రేట్స్ గురించి కాస్ట్ గురించి అన్ని తెలుసుకున్నాము. సో ఇప్పుడు మీరు ఈ మిషనరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇది వచ్చి ఆక్సినో ఫేషియల్. దీని గురించి మనం చెప్పాలంటే ఇది బాగా రఫ్ స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళకి దీంట్లో ఒక ట్యాబ్లెట్ వస్తుంది. దాంతో కనుక మనం ఫేషియల్ చేస్తే ఎంత రఫ్ స్కిన్ అయినా కూడా బాగా రఫ్ అయిపోతుంది. టూర్కి వెళ్ళి బీచ్కి వెళ్ళి అటు ఇటు వెళ్ళొస్తారు కదా, మ్యాక్సిమం జెంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇది ఆక్సిజన్ ఫేషియల్ చేసిన తర్వాత మనకి ఇమీడియట్ గ్లో అయితే తెలీదు. 2-3 డేస్ తర్వాత టచ్ చేస్తే వాళ్ళే చాలా ఫీల్ అవుతారు, సాఫ్ట్గా ఫీల్ అవ్వడం, గ్లోనెస్ రావడం. అయితే అనుష, ఏ ఫేషియల్తో కూడా మనకి కలర్ వచ్చారు. ఓకే, అది మనం ప్యాంపరింగే ఉంటాయి ఫేషియల్స్ అంటే, మీకు తెలిసిందే కదా. సో మీరు కూడా ఒకసారి మన దగ్గరికి వచ్చారు కదా, లాస్ట్ టైం హైడ్రా తీసుకున్నారు. ఫీల్ బెటర్. సో నాకు బిఫోర్ ఉన్న ఫేస్ కంటే ఎలా అంటే లైక్ ఫేస్ డ్రైనెస్ లేదు, సో ఫీల్ అంటే బ్రైట్నెస్ గా చాలా మంచిగా అనిపించింది ఫీలింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తే మేము ఇంకా వింటాము. ఆల్రెడీ నేనైతే విజిట్ చేశాను, నాకైతే ఫీల్ చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా విజిట్ చేయండి. సో చెప్పండి మ్యామ్. ఇప్పుడు ఇది అడ్వాన్స్, చాలా అడ్వాన్స్ అనమాట, ప్రీమియం హైడ్రా ఫేషియల్. దీంట్లో 14 ఇవన్నీ ప్రోబ్స్ మనకి 14-in-1 హైడ్రా ఫేషియల్. ఇది దీంతో మనం ఏం చేస్తామంటే లైట్స్, పిగ్మెంటేషన్ ఉందనుకోండి దానికి సపరేట్ లైట్స్ ఉంటాయి. ఇట్లా దీనికి ఇది స్పెషల్ అనమాట. ఎంత డ్యామేజ్ స్కిన్ ఉన్నా కూడా ఈ ఫేషియల్ చేస్తే ఎట్లాంటి డ్యామేజ్ అయినా మనం కవర్ చేయొచ్చు. సో కవర్ యా, దీంట్లో చాలాన్ని ప్రోబ్స్, అల్ట్రాసౌండ్ ఉంది, మొత్తం అన్ని అడ్వాన్స్ ప్రీమియంగా చాలా డ్యామేజ్ ఉన్న స్కిన్కి అయితే ఇది యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇది వచ్చి 10-in-1, ఇది కూడా హైడ్రా ఫేషియల్. దీంట్లోనే ఇంకొక వెరైటీ అనమాట, ఇది అడ్వాన్స్డ్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అడ్వాన్స్ ఉంది, ప్రీమియం కూడా. ప్రీమియం ఇది ఇప్పుడు మీరు చూస్తుంది 14-in-1 ప్రీమియం, ఇది 10-in-1, ఇది అడ్వాన్స్ అనమాట. సో ఈ అడ్వాన్స్లో ఏంటంటే డబల్ చిన్ ఉంటుంది చాలా మందికి. డబల్ చిన్ మనం ఎంత చేసినా పోదు. దీంట్లో ఇది ఒక ప్రోబ్ ఉంది. దీంతో మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తామనుకో చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. సో మనకి అడ్వాన్స్ ఉంది, ప్రీమియం ఉంది. నెక్స్ట్ అనుష, ఇది బేసిక్ హైడ్రా ఫేషియల్. దీంట్లో 7 probes ఉంటాయి, ఇందులో 10 ఉంటే దీంట్లో 7 probes ఉంటాయి. ఇది బేసిక్ హైడ్రా ఫేషియల్. బేసిక్ హైడ్రా ఫేషియల్ మనము చాలా అంటే చాలా తక్కువలో పెట్టాం. 799లో బేసిక్ ఇస్తున్నాం మనం. ఎందుకు అంటే అందరికీ అందుబాటులోకి. అసలు క్లినిక్కి వెళ్ళాలి, ఫేషియల్ చేయించుకోవాలనే భయం పోగొట్టాలి ఫస్ట్. చాలా మందికి భయం ఉంటుంది, ఎలా ఉంటుంది రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళే షాక్ అవుతున్నారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనం వాడే సిరమ్స్ కూడా ఇందులో సిరమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ సిరమ్స్, దీంట్లో ఉండే సిరమ్స్ కానీ, ఈ సిరమ్స్ యూజ్ అయ్యే విధానం, ఇప్పుడు ఇది చూసారు కదా, దీంట్లో ఇంకా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా వేరే సిరమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఏ స్కిన్కి ఏదవుతుంది అనేది మనం సిరమ్స్ కూడా వాళ్ళ స్కిన్ బట్టి వాడతాం. ఓకే, సో మనకి చాలా మంది భయపడుతూ ఉంటారు మేడం. సో నాది డ్రై ఉంది, సెట్ అవుతుందా లేదా, లేకపోతే చాలా మంది వాళ్ళ స్కిన్ బట్టి మనం చేస్తాం అన్నమాట. ముందు మనం అనలైజ్ చేసుకుంటాం ఇక్కడ ఏ స్కిన్ ఉంది, డ్రై స్కిన్నా లేకపోతే నార్మల్ స్కిన్ ఉందా, కాంబినేషన్లో ఉందా, ఆయిలీ స్కిన్నా చూసుకుని దాని ద్వారా చేస్తాం. బట్ ఫైనలీ ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంకొక రూమ్లో ఉన్నాము. ఇక్కడ ఎలాంటి మిషనరీస్ ఉన్నాయి, వాటితో ఎలా అనేది మనం మేడం అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఇది MNRF అంటారు, ఐడియా ఉందమ్మా? MNRF అంటే బాగా ఓపెన్ పోర్స్ ఉండి, తర్వాత పిగ్మెంటేషన్ ఉండి, లేదంటే ఓపెన్ పోర్స్కి అయితే ఇది చాలా బాగా, పింపుల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ అవన్నీ ఉండిపోతాయి కదా, వాటన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో నీడిల్స్ ఉంటాయి, MNRF నీడిల్స్ అనమాట. RF నీడిల్స్ అంటాం దీన్ని. మైక్రో నీడిల్, పెద్ద మనకి పెయిన్ ఏమి ఉండదు. నమ్మింగ్ క్రీమ్ పెట్టిన తర్వాత ఈ మిషన్ యూజ్ అవుతుంది. ఈ మిషన్ యూజ్ చేస్తాము. యూజ్ చేస్తే దాంతో ఏమవుతుందంటే మనం వాంటెడ్లీ డిస్టర్బ్ చేస్తాం స్కిన్ని. చేసి వాళ్ళ బ్లడ్ తీసుకుంటాము. విత్ కాంబినేషన్లో చేస్తామండి. PRPతో కానీ మీసోతో కానీ ఇలా కాంబినేషన్. కొంతమందికి బ్లడ్ అంత మంచిగా అనిపించే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఓన్ బ్లడ్ తీసుకునే కంటే మనం మీసో తీసుకుని ఇది చేస్తాం అన్నమాట. ఆ మీసో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి మనం కొలాజన్ ఫామ్ అవ్వడం కానీ, ఎలాస్టిసిటీ పెరగడం, గ్లో కనిపించడం, కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే రాదు. కానీ మనం గ్లూటాథైన్ ఒక్కటే కలర్ ఇంప్రూవ్మెంట్, మిగతా అన్నీ కూడా అంటే గ్లో కోసం. నాకు
చిన్న చిన్న ఓపెన్ ప్రాసెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఉంది. సో మీకు ఇది చాలా బాగుంటుంది. మీకు మీషో చేసుకుంటే ఇది చేస్తే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది అనుష. సో నేనైతే డెఫినెట్ గా నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం తీసుకోండి. మీకు అయితే వన్ డే కొంచెం మీకు కొంచెం రెడ్నెస్ ఉండడం వల్ల అంటే నెక్స్ట్ డే ఏం లేదు ప్రోగ్రామ్స్ అన్నప్పుడు మీరు పిఆర్పి కానీ ఇలాంటివి కానీ తీసుకోవచ్చు. లైక్ ఇమీడియట్ గా కొంచెం బయటికి వెళ్ళాలంటే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక్కరోజు రెస్ట్ అంటే సండే మీకు హాలిడే ఉన్న రోజు ముందు రోజు వచ్చి చేయించుకుని వెళ్ళారనుకోండి, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు అక్కడ చూసారు కదా హైడ్రాలోని ఇట్లాంటి మన దగ్గర 3 మిషన్స్ ఉన్నాయి. ఇది బేసిక్ హైడ్రా ఫేషియలే. దీనికి ఎక్కువ మనకి చాలా రష్ ఉంటుంది. సో ఎక్కువ మిషన్స్ ఉంటాయి ఇవి. సో అంటే ఎక్కువ క్లయింట్స్ మనం రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక్కటే మేము అడ్వాన్స్ కానీ ప్రీమియం కానీ చేస్తాం. నెక్స్ట్ నుంచి ఎందుకు అమౌంట్ అంత వేస్ట్ చేసుకోవటం అని చెప్పి ఇదే సజెస్ట్ చేస్తాం. మేడం దీనికి ఏమైనా సిట్టింగ్స్ ఉంటాయా? సిట్టింగ్స్ రెగ్యులర్గా ఎవ్రీ 21 డేస్ నుంచి 28 డేస్కి ఒకసారి ఒక సిట్టింగ్ తీసుకుంటే సరిపోతుంది. 1 సిట్టింగ్ సార్. జస్ట్ మెయింటెనెన్స్ ప్యాంపరింగ్ అంతే. ఈ హైఫు అమ్మ, హైఫు అంటే ఏంటంటే మనకి డబల్ చిన్ ఉంటుంది. కొంతమంది థ్రెడ్స్ వేసుకుంటారు, లూజ్ అయిపోతుంది, స్కిన్ సాగినెస్ వస్తుంది, ఏజ్ కనిపిస్తూ ఉంటారు. యాంటీ ఏజింగ్కి బెస్ట్ అనమాట. అండ్ డబుల్ చిన్ నుండి వాళ్ళు ఏమన్నా సర్జరీస్ అంత నాన్ సర్జికల్ ప్రొసీజర్లో ఇది ది బెస్ట్. మన దగ్గర ఉన్నది 70 హైఫు. ఇది 70 హైఫు. ఈ 70 వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్కటి పనిచేస్తుంది. మనకి ఫేస్కి ఏది చేయాలి, డబల్ చిన్కి ఏది చేయాలి, లిఫ్టింగ్ బాగా రింకిల్స్ వస్తాయి, అది లిఫ్ట్ ఎలా చేయాలి. కొంతమంది కాంటోరింగ్ కావాలి, మాకు షేప్ వీ షేప్ కావాలి. ఇవాళ రేపు అందరూ అదే వస్తున్నారు. మన దగ్గర ఎక్కువ సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళందరూ ఇదే మాకు కాంటోరింగ్ కావాలి, మాకు చీక్స్ వద్దు, లేకపోతే డబల్ చిన్ ఉంది, లేదంటే ఆర్మ్స్ బాగా ఫ్యాట్గా ఉన్నాయి, ఇలాంటివన్నీ వీటికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదే ఆర్మ్స్ ఎందుకంటే చాలా మందికి చేతులు ఒక్కటే పెరుగుతాయి అన్నమాట. సో దానికి కూడా మనం ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది యూజ్ నాన్ సర్జికల్ అవడంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ రిజల్ట్స్ కూడా ఎక్కువ కాలం ఉంటాయి. మనం ఏదైతే థ్రెడ్స్, ఫిల్లర్స్, ఇంజెక్టబుల్స్ చేస్తామో దానికంటే ఇది నాన్ ఇంజెక్టబుల్ అవడం వల్ల రిజల్ట్స్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది బట్ ఏంటంటే సింగిల్ సెషన్లో కనిపించదు. థ్రెడ్స్, ఫిల్లర్స్ వేసినప్పుడు ఏంటంటే బొటాక్స్ కానీ ఇవి ఏమన్నా వేసామనుకోండి, నెక్స్ట్ డే నుంచి మనకి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇదైతే ఫేస్ని బట్టి వాళ్ళకున్న ఎంత షేప్ కావాలి, మనకి ఎంత తీసుకోవాలి దాన్ని బట్టి సెట్టింగ్స్ ఉంటాయి. ఇంకొకటి దీంట్లో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది లేట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి, ఇమ్మీడియట్గా కనిపించదు. బట్ ఒక 1 మంత్ టైం పడుతుంది రిజల్ట్స్ కనిపించేసరికి మనకి. బట్ లాంగ్ లాస్టింగ్, సో లేట్గా నాన్ సర్జికల్. సో మ్యామ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది డయోడ్. ఎక్కువ ప్రాబ్లం అందరికీ లేడీస్ అనగానే, లేడీస్ ఏంటి చాలామంది జెంట్స్ కూడా అడుగుతున్నారు. కొంత మూవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎక్కువగా డయోడ్ అనేది దేనికంటే మనకి హెయిర్ రిమూవల్, హెయిర్ రిమూవల్కి అనమాట. ఇంతకు ముందర ఐపీఎల్ ఇట్లాంటివన్నీ ఉండేవి, ఇప్పుడు ఇది అడ్వాన్స్ అనమాట. డయోడ్ అనేది అడ్వాన్స్ ఫుల్ బాడీ హెయిర్ రిమూవల్కి ఇది యూజ్ చేస్తాం మనము. దీంతో మనము 6 to 8 సిట్టింగ్స్ ప్రతి ఒక్కరికి అందరికీ సేమ్. ఒక్క థైరాయిడ్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరికైనా ఉన్నాయనుకోండి, వాళ్ళకి మాత్రం మనం కొంచెం సిట్టింగ్స్ 1 or 2 అటు ఇటు అవుతాయి. బట్ 100% రిజల్ట్స్ వచ్చేది ఇది డయోడ్ వల్ల 100% రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఉంటే వాళ్ళకి 98 నుంచి 99% రిజల్ట్స్ ఉంటాయి. ఎక్కడన్నా 1 or 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా. మ్యాక్సిమం అయితే అందరికీ మంచి రిజల్ట్స్. అండ్ దీంతో పాటుగా స్కిన్ టైట్ అవ్వడం అండ్ కొంచెం గ్లో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ లేజర్ ప్లస్ ఇది లేజర్, ఇది కూడా పెయిన్లెస్ ప్రొసీజర్. ఇది ఈ లేజర్ ఉంది కదా, కూల్ అనమాట, కూల్ అవుతుంది, పెయిన్లెస్ ప్రొసీజర్ ఇది. దీంతో ఏంటంటే మనం అది చేసుకుంటూ వెళ్ళినప్పుడు లైట్ వస్తుంది అంతే, జస్ట్ దానికి మనం ఓర్చుకుంటే అయిపోతుంది. లైట్ కూడా పెయిన్ ఏమి ఉండదు, కూల్గా ఉంటుంది, పెయిన్లెస్ ప్రొసీజర్. నెక్స్ట్ ఇది పీకో లేజర్ అంటాం దీనిని. క్యూసిచ్ అని ఇంతకు ముందర ఉండేది, ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్ పీకో లేజర్. దీంతో ఏంటంటే టాటూస్ ఉంటాయి కదా, టాటూ రిమూవల్కి టాటూ వేయించుకుంటారు, కొన్నాళ్ళ తర్వాత అది తీయించుకోవాలనిపిస్తుంది, అవుట్డేటెడ్ అయిపోయింది, మాకు వద్దు ఇప్పుడు అంటారు. సో కొన్ని సిట్టింగ్స్ 4 సిట్టింగ్స్ 5 సిట్టింగ్స్ ఇట్లా కొన్ని సిట్టింగ్స్తో మనము ఈ లేజర్తో తీసేయచ్చు. అండ్ ఇది ఇంకోటి ఫోటో ఫేషియల్ అని విన్నారా మీరు? ఎస్, అది కూడా కార్బన్ ఫేషియల్ అని ఉంటుంది. కార్బన్ ఫేషియల్ అని చెప్పి కార్బన్ మాస్క్ వేసిన తర్వాత
మనము దీంతోనే ఫేషియల్ చేస్తాం. అదేంటంటే ఎక్కువ బ్రైడల్స్ చేయించుకుంటారు బ్రైడల్స్కి, ఎందుకంటే కొంచెం ఇమీడియట్ గ్లో కనిపిస్తుంది. అది కొంచెం ఎక్కువ పసుపు పెట్టేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అప్పుడు కూడా డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం ఈ కార్బన్ ఫేషియల్ చేయించుకుంటారు. అంటే పిగ్మెంటేషన్ ఉంది, కొంతమందికి లిప్ కలర్ తేడాగా ఉంటుంది, కొంతమందికి బాగా డార్క్ ఉంటుంది లిప్, వాళ్ళకి మనం దీంతో కూడా చేస్తాం అనమాట. లిప్ కలర్ చేంజ్ అవుతుంది, ఏదైతే పిగ్మెంటేషన్ డార్క్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అది కూడా ఈ మిషన్ యూజ్ అవుతుంది. అండ్ మల్టీ పర్పస్ అండ్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మిషన్. ఇది మల్టీపర్పస్ పీకో లేజర్. ఇవే కాకుండా మన దగ్గర గ్లూటాథైన్ ఉంది. గ్లూటాథైన్లో కూడా మనకి వేరియంట్స్ ఉన్నాయి అన్నమాట. 3000 ఉంది, 6000 ఉంది, 10,000 ఉంది. అంటే డోస్ని బట్టి బ్రాండ్ని బట్టి మేము ఇంత బేర్ చేయగలము ఇంతే అంటే కూడా దాని నుంచి 3000 నుంచి కూడా ఉన్నాయి. అండ్ అదే కాకుండా కొలాజన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. కొలాజన్ లోపలికి తీసుకుంటూ ఉంటారు. కొలాజన్ లోపలికి తీసుకున్నప్పుడు అది చాలా టైం పడుతుంది రావడానికి. అదే మనం ఐవీ ఇంజెక్షన్ ద్వారా ఇచ్చామనుకోండి కొంచెం రిజల్ట్స్ మంచిగా ఉంటుంది. మాకు గ్లూటా వద్దు, కొలాజన్ కూడా వద్దు అంటే ఓన్లీ విటమిన్ సి ఇస్తాం. అది కూడా మన దగ్గర వాళ్ళకి ఎలా కావాలి, వాళ్ళకి ఏది నీడ్ ఉంది మనం చెప్తాము. చెప్పిన తర్వాత వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ గ్లూటా అట్లా యూజ్ అవుతుంది. లిప్ కలరింగ్, ఐబ్రోస్ ఇవన్నీ కూడా చాలా నామినల్ రేట్స్లో అతి తక్కువ మార్జిన్లో చేస్తున్నాం మనం. ఎందుకంటే మార్జిన్ నాకు ఇప్పుడు ఎక్కువ ఆశ ఉంది అనుకోండి, ఎక్కువ మార్జిన్ పెట్టుకొని మంచిగా యాడ్స్ ఇచ్చేసుకుని చేసుకోవచ్చు. కానీ నేను తక్కువ మార్జిన్తో అందరికీ అందుబాటులో అనే ఒక్క కాన్సెప్ట్తోని ఇది రన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ విజిట్ చేస్తున్నాను, నాకైతే ఫీల్ బెటర్ అనిపించింది. సో స్టార్ సీక్రెట్స్, సో ఇక్కడ సీక్రెట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా విజిట్ చేయాలి. థ్యాంక్ యూ.